ఏంటో ఈ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రాస్తాడో ఏమో తలరాత. మా రాతేమో ఇలా కాలబడింది. ఏం బ్రతుకో ఏమో, మా జీవితంలో ఎప్పుడు అన్ని ఫెయిల్యూర్లే. ఇదేమో నా జీవితానికి ఒక భారం లాగా తగలడింది. ఎప్పుడు 1వ తరగతి మొదలుకొని అన్నిట్లో ఫెయిలు 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 ఫెయిలు. ఎప్పుడైనా 10వ తరగతి అన్నా ఖచ్చితంగా చదివి పాస్ అవుతుందో లేదో. అమ్మా మహారాణి, ఇప్పుడైనా కాస్త లేచి పుస్తకాలు తీసి చదువు. ఏమిది లేవనే లేదు, ఇలా కాదు దీనికి. మా తల్లి చదివి చదివి బాగా వెలగబెట్టినట్టు అన్ని ఏదో పాస్ అయినట్లు లేస్తావా? ఏటుపడన్నా మొద్దు లే. ఇదిగో లేచి పుస్తకం తీ, చదువు. ఏయ్, నీళ్లు పెట్టాను, స్కూల్ కు టైం అవుతుంది, వెళ్ళి స్నానం చేసి రెడీ అవుకో. కుమార్కేంటి ఇంత తక్కువ మార్కులు వచ్చాయి? ఇది ఇలాగే ఉంటే పబ్లిక్ లో ఎలా పాస్ అవుతుంది? ఇంటి దగ్గర చదువుతుందో లేదో ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడాలా వెళ్ళి. కుమారి, పొయ్యి మీద నీళ్లు పెట్టినా మంట పోయి పమ్మ పోయి.
ఏంటి ఎలా వచ్చారు? కుమారిని వచ్చిన తర్వాత మేడం మాకు ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చింది. మార్క్స్ వచ్చాయా? నా పేపర్ ఏదే? మాకందరికి మంచి మార్కులు వచ్చాయి, మేము పాస్ అయ్యాం. దీని బతుకులంగా పాసేనా? బాధపడకే, నెక్స్ట్ నీకు కూడా మంచి మార్కులు వస్తాయి. దేవానికి మా వందనములు. స్తోత్రం 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 స్తోత్రం. మీరెన్నో అద్భుతాలు చేశారు. మారాన్ని కూడా మధురంగా మార్చారు. నా జీవితాన్ని మార్చరా? ఎంతో మంది నన్ను బాధిస్తున్నారు. అందరూ చదువురాని మొద్దు అంటున్నారు. చివరికి మా అమ్మ కూడా నన్ను భయంకరంగా బాధిస్తుంది. నాతో ఉన్న వారందరూ పాస్ అయ్యారు, మరి నేనెందుకు ఫెయిల్ అయ్యాను? నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే స్తుతిస్తున్నాను, నిన్నే నమ్మాను కదా. నీ నామంలో ప్రార్థిస్తే నువ్వు ఏదైనా ఇస్తావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. నన్ను కూడా పాస్ చేయించవా? నా బ్రతుకును కూడా కలగా మార్చవా? మేడం ఇంట్లో ఉన్నారా? మేడం రండి మేడం. రండి మేడం, కూర్చోండి. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఏం లేదు, అమ్మాయి గురించి మాట్లాడదామని వచ్చాను. కాఫీ ఏమన్నా తీసుకుంటారా మేడం? ఇప్పుడు అవన్నీ ఏమొద్దు కానీ ఏంటి మార్కులు? అసలు ఇంట్లో చదువుతుందా లేదా? అసలు ఏమైంది మేడం? ఏమైందంటావేంటి? మళ్ళీ ఫెయిల్ అయింది. మళ్ళీ ఫెయిల్ అయిందా మేడం? అసలు ఇంట్లో చదువుతుందా లేదా? తనతో ఉన్న వారందరూ కూడా పాస్ అవుతున్నారు. ఆ విషయం మాట్లాడడానికే నేను వచ్చాను. ఇంట్లో చదువుతూనే ఉంటుంది మేడం. ఇక మీదట అలా జరగదులేండి. నేను దగ్గరుండి చదివిస్తాను మేడం. సరే అండి, అయితే నేను వెళ్ళొస్తాను. ఓకే మేడం. ఏంటి అసలు ఈ మార్కులు? నువ్వు అసలు పాస్ కావా? నీ జీవితంలో అంతా ఫెయిల్యూరేనా? ప్రతి సబ్జెక్టు ఫెయిలే. ఒక్కదాంతోనన్నా పాస్ అయ్యేదే లేదా? మారవా? అసలు చదవవా నువ్వు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఈరోజు మీ టీచర్తో కూడా ఇంటికి వచ్చి తను మాట్లాడి వెళ్ళింది. ఆవిడతో కూడా మాటలు పడ్డాను.